హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరు గుజ్జి రమేష్. అందరికీ తెలుసు కదా. ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, మన సాయి పల్లవి ఎంతో పేరు సంపాదించిన పెద్ద నటిగా అలరిస్తున్న మన సాయి పల్లవి గారి గురించి కొంచెం గొప్పగా మాట్లాడేకొచ్చాను. ఎందుకు గొప్పగా మాట్లాడుతున్నానంటే, ఆమె చేసిన నిర్వాకం అలా ఉంది, అందుకే గొప్పగా అంటున్నాను. సో మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే సాయి పల్లవి గారు, మీరు పెద్ద నటి అయిపోయిన తక్షణమే మీకేమీ కొమ్ములు రావు. ఎందుకంటే మీరు కూడా సాధారణ నుంచి పెద్ద నటిగా అలరిచ్చారు, పెద్ద నటిగా మీరు చేశారు. సో మన ఇండియాలో ఏం నడుస్తుందమ్మా, యుద్ధాలు నడుస్తున్నాయి. ఎందుకు యుద్ధాలు నడుస్తున్నాయి అంటే, మన ఇండియన్స్ని వాళ్ళు శత్రువులు ఫాక్ మన మీద అటాక్ చేసి పాక్ టెర్రరిస్టు మనతో చంపారనమాట. అప్పుడు లేదమ్మా నీకు వీడియో పెట్టేదానికి, అప్పుడు మాట్లాడేదానికి, అప్పుడు లేని నోరు ఇప్పుడు వస్తుందా? కొంచెం కన్నడ ఛానల్స్ నేను ట్రోల్ చేసే కొందుకే చెప్పావు, నాకు అక్కడ చావకూడదు ఇక్కడ చావకూడదు అని అంతా వీడియోలు పెడుతున్నావు. ఎవరు చచ్చేదొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాన్ చేసేయాలి, నీ సినిమాలన్నీ బ్యాన్ చేయాలి. ఎందుకంటే మన ఇండియన్ ఆర్మీని చూస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడాను టెర్రరిస్ట్ అనుకుంటారు అని నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు మన ఇండియన్ ఆర్మీ గురించి. మీ తల్లిదండ్రుల్ని అవమానిస్తే నువ్వు ఊరికే ఉంటావా? చెప్పండి. మీ తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో మన ఆర్మీలు కూడాను తల్లిదండ్రుల కంటే ఎక్కువ మనకి ఇండియా ఆర్మీలో. ఎందుకంటే వాళ్ళు అంత కష్టం పడుతున్నారు. ఈరోజు నీకు ఇంత సక్సెస్ఫుల్ వచ్చిందంటే ఎవరు కారణము? మన ఇండియన్ ఆర్మీస్. వాళ్ళు ఎంతో ప్రాణాలు వదిలి ఎంతో శ్రమ పడుతూ వాళ్ళు ఎంతో ఆర్మీలు మన కోసం నైటు పగలు కష్టపడుతుంటే, ఆ బార్డర్లో, ఆ మంచుల్లో, ఆ చలిలో, ఆ ఎండల్లో, ఆ పాముల్లో, ఆ రాళ్ళలో, ఆ ముళ్ళల్లో ఎంతో కష్టం పడుతుంటే అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు కూర్చొని ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నావు. వాళ్ళు చేసే కష్టమే నీ సక్సెస్, అది తెలుసుకో ఫస్ట్. మనం ఎంతో ప్రాణాలు వదులుతున్నారు మన ఇండియన్ ఆర్మీలో. ఇలా ఉండి కూడాను వాళ్ళు మన మీద ఇంత అటాక్ చేసి మనతో కాల్చి చంపుతున్నారు వాళ్ళు పాకిస్తాన్ లోఫర్స్. వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు నప్పి కాలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీలు వాళ్ళ మీద షూట్ చేస్తుంటే, సో వాళ్ళకి మన ఇండియా పవర్ ఏమేమి చూపిస్తుంటే ఇప్పుడు అందరికీ అలా వచ్చేస్తుంది కదా. వాళ్ళు మన ఇండియన్ వాళ్ళని చంపేటప్పుడు ఎవరికి మీకు తెలీదా? దయచేసి మీరు సాయి పల్లవి గారికి ఎవరు సపోర్ట్ చేయకండి. సాయి పల్లవి కూడా మన దేశ ద్రోహి అని నేను చెప్తాను. బెంగళూరు బుజ్జి రమేష్ చెప్తున్నాను, చూసుకోండి. సాయి పల్లవి దేశ ద్రోహి, ఓకేనా? ఎప్పుడు మన ఇండియన్ ఆర్మీ గురించి, మన ఇండియన్స్ ఆర్మీని కూడా వాళ్ళు టెర్రరిస్ట్ అనుకుంటారు అని చెప్పిందో అప్పుడే ఆమె యోగత ఏమేని తెలిసింది. ఆమె పై స్థాయి నుంచి కింది స్థాయికి దిగేసింది అని మనకు అందరికీ తెలుసు. దయచేసి మన ఇండియాలో ఉండేవాళ్ళంతా సాయి పల్లవికి వ్యతిరేకించండి. సాయి పల్లవి మూవీస్ అన్ని బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేయండి. సాయి పల్లవికి మన ఇండియన్స్ ఆర్మీ పవర్ ఏమేమి తెలియాలి. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తారమ్మా, ఇండియన్ ఆర్మీస్ కూడాను. నువ్వు పెట్టిండే స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు కూడా చూసి వాళ్ళ మనసు ఎంత నప్పిపడి ఉంటుంది నీకేం తెలుసు సాయి పల్లవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ప్రేమించు. ఇండియాలో బతుకుతున్నావు, ఇండియా డబ్బు తింటున్నావు, ఇండియాలో కోట్లు సంపాదిస్తున్నావు. ఆ కోట్లంతా ఎలా వచ్చింది నీకు? ఇండియన్ ఆర్మీ చెమట వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తుంటే నీ మూవీలంతా ఎంత సక్సెస్ అవుతుంది. అందుకే దయచేసి సాయి పల్లవి మూవీస్ అన్ని బ్యాన్ చేయాలి. సాయి పల్లవిని ఇండస్ట్రీ నుంచి తీసేయాలి. ఇప్పుడు పెద్ద స్టార్లు అంతా మాట్లాడింది, ఈమె ఎందుకు మాట్లాడుతూ? ఈమెకి అహంకారం ఎక్కువ. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చింది కదా, అదే అహంకారము. దయచేసి తప్పుగా ఏమైనా మాట్లాడింటే క్షమించండి. ఐ లవ్ యూ ఇండియన్ ఆర్మీస్. సాయి పల్లవిని బ్యాన్ చేయాలి డిమాండ్ చేస్తున్నాను. అందరూ డిమాండ్ చేయండి, బ్యాన్ చేయాలి, సినిమాలో నుంచి తొలగించాలి సాయి పల్లవిని. అప్పుడు తెలుస్తుంది మన ఇండియన్ పవర్ ఏంటి అని. అప్పుడు పాకిస్తాన్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళకి దగ్గర పోయి మూవీ చేసుకుంటూ అక్కడ సెటిల్ కా. నువ్వు ఇండియాలో ఉండేదానికి అర్హత లేదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.